అంతే అండి, అదొక్కటే అదొక్కటే పాట పాడతారా? మీకోసమే వచ్చినట్టుంది ఆ పాట. ఏం పేరు ఆయన పేరు? లోకేష్. లోకేష్ లంగా బోణి ఆ పాట పాట లేదు, పాడరండి. మరి ఏంటి ఇంకా లంగా బోణిలో తిరుగుతున్నారు మీరు? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అలా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అన్న బావ చెప్పాడా? అవును, చెప్పా. అయ్యో, కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. ఏం చేస్తాడు తను? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందులో ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్ లే చేసుకుంటారు కదా? అవునండి. ఎక్కడా మరి? అయ్యో, మీరేం చేస్తారు? నేను కూడా సాఫ్ట్వేర్ అండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఓ మై గాడ్, ఏ కాలేజ్ మీరు? మేము మదర్ తెరీసా. ఆయన? తను కూడా అదే. సేమ్ కాలేజ్. ఆయన ఏ క్లాసు, మీరే అయ్యారు? ఇద్దరం సేమ్ క్లాస్. ఓహో, ఆపుని సోది. ఆయనే బెంచ్, మీరే బెంచ్. నేను సెకండ్ బెంచ్, తను లాస్ట్ బెంచ్ లోంచి అలా ఇసిరితే సెకండ్ బెంచ్ లో ఇలా తగిలిందన్నమాట. అటువంటిది ఏం లేదండి. మరి ఎటువంటిది ఉందండి? అంటే లవ్ ఎక్కడ స్టార్ట్ అయిందని? ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది. చదువుకో అమ్మా అని కాలేజ్ పంపితేనే ఫస్ట్ ఇయర్ లోనే మొదలెట్టేసావా నువ్వు? బాగా చదువుకున్నానండి. మరి ఇదేంటండి ఇది? సో ఆ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి పాపం ఆయనకి, ఆ లోకేష్ కి లోక జ్ఞానం తెలియకుండా, ఇంకో అమ్మాయిని చూడకుండా, ఇంకో క్లాస్ వైపు వెళ్లకుండా లాక్ చేసావు. ఇంకా చంద్రకళ ఇదే నీ బొందరా, నీ బొంద. ఇప్పుడు సడన్ గా మీరు ఒక యానిమల్ గా మారిపోవాలి. అది రూల్ అన్నమాట. కంపల్సరీగా ఏ యానిమల్ గా మారిపోతావు? కవ్వా? ఎందుకు కవ్వు అంటే అంత ఇష్టం ఎందుకో? అందరూ పూజిస్తారు కదా. అబ్బా, ఏమి చెప్పినావే. ఏది కవ్వు ఎలా అరుస్తారు? బా. కవ్వు చాలా సేపటి నుంచి అటు తిరిగి అంబా అని అంటుంది. అది యాజ్ ఇట్ ఈస్ కవ్వులే అరవాలి. నువ్వు కవ్వు అవ్వాలనుకున్నప్పుడు కవ్వులో అరవాలి కదా. రెడీ? అంబా. ఇంకా ఆకలేస్తుంది బాగా. వాటర్ కావాలన్న కవ్వు అంబా. కూల్ డ్రింక్ కావాలనుకున్న కవ్వు అంబా. నాకు ఆకలి లేదు అని చెప్పే కవ్వు అంబా. ఇందులో తేడా ఎక్కడా కనపట్లేదు. అన్నిట్లో అంబా తప్ప. అయిపోయింది నాకు కథం. తిరునాళ్లలో పిల్లలు గోలగోల చేస్తున్నారు, ఊదుతూ గాలిబోరలు. తప్పుకోండి అంటూ తిప్పుకుంటూ తొక్కుడు బిల్ల ఆడుతున్నారు వైరల్ వయ్యారులు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇజ్జత్ దీకు, మా చెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అందరికి చెప్పా. తిరునాళ్ళలో పిల్లలు బూరెలు ఊదుతూ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బుర్రలు తింటున్నారు. మళ్ళీ చెప్తా నీకోసం లాస్ట్. తిరునాళ్లలో పిల్లలు గోలగోల చేస్తున్నారు, ఊదుతూ గాలిబొరులు. తప్పుకోండి అంటూ తిప్పుకుంటూ తొక్కుడు బిల్ల ఆడుతున్నారు వైరల్ వయ్యారులు. ఇప్పుడు చెప్పే. తిరునాళ్ళలో పిల్లలు. హలో అండి, మీ పేరేంటి? స్వాతి అండి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయ్యో, మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఓ సూపర్. ఓకే, మీరు ఒక యానిమల్ గా మారిపోవాలంటే ఏ యానిమల్ గా మారుతారు? చిలుక. ఎందుకు? అందరికీ నచ్చుతుంది కదా అంటే. చిలుక పద పద నెమలి పద పద. మీరు పాట పాడకూడదు. చిలుక ఎలా అరుస్తుందో అలా అరాలి. ఓకే, రెడీ? మీరు కొంచెం హెల్ప్ చేయండి. నేను చిలుక అనుకోలేదు కదా, మీరు కదా చిలుక అన్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చిలుక కిచ్ 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 అంటదా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. చిలుక ఎలా మాట్లాడుతుంది? చిలుక పలుకులు అంటారు కదా. చిలుక మాట్లాడుతుందా? ఏది ఎలా మాట్లాడు చూపియండి మాకు. హలో, హాయ్, ఎవరు? సత్యభామల నుంచి మాట్లాడుతున్నాను. చిలుక కూడా భామలు సత్యభామలే మరి. అవును, నేను ఒక పెద్ద చిలుకని. పెద్ద చిలుకవా? అవును, నేను పచ్చ చిలుకని. నైస్ టు మీట్ యు. చందమామ కథలో చదివా దురంధరుడి కథ, దూరం దూరం జరగండి దూసుకుపోదాం పద. చందమామ కథలో చదివా దురంధరుడి కథ, దూసుకుపోదాం పద. దూరం దూరం జరగండి. వద్దు, దగ్గరగా వద్దు, దూరంగానే. మళ్ళీ చందమామ కథలో చదివా దురంధరుడి కథ, దూరం దూరం దూసుకుపోదాం పద. జరగండి.
దూరం దూరం జరగండి దూసుకుపోదాం మరి పద. మొదటి నుంచిరా. చందమామ కథలో చదివా దురంధరుడి కథ దూరం దూరం చందమామ కథలో చదివా దురంధరుడి కథ దూరం దూరం తోసుకొని దూసుకోబోదాం పద. చూసుకొని నేను చెప్పానా? కొంచెం యాడ్ చేయాలి ఓహో మసాలా యాడ్ చేసారా? హలో అండి, మీ పేరేంటి? గౌరీ. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తుంటారు గౌరీ గారు? మా ఇంటి మహారాణిని. ఆహా, ఆయన ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్? మామూలు షాప్. ఏం షాప్? ఇంతకి మంది? మంది పూజా స్టోర్. పూజా స్టోర్ అంటే లేడీస్ ఎక్కుతారు, జెంట్స్ ఎక్కడికి వస్తారు? అస్సలు రానే రారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం పేరు బావ పేరు? వెంకటేష్. వెంకీ, మరి పేర్లోనే ఉంది వెంకీ. అసలు సాధారణంగా వెంకీ వేస్తాడు, ఇక్కడ నువ్వేస్తున్నావా వెంకీ ఆసనం? ఇలా హీ 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 అను, అక్కడ తీసుకొస్తాడు ఇదిగో మీ చెల్లెని. ఇవే తగ్గించుకుంటే మంచిది. బావ ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని నేను పెళ్లికి ముందే లవ్ చేశాను అంటే ఏంటి పరిస్థితి? ఏమి? బావ పేరేంటి? పార్థసారథి. ఒకవేళ పార్థసారథి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ చెల్లి అన్నాడు, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? యుద్ధం ప్రకటిస్తామండి ఎవరి మీద? ఈ చెల్లి పైనే. ఆమె ఏం చేసింది పాపం? పార్థసారథి కదా, నాకు సారథి నీ సత్యభామ, యుద్ధం ప్రకటించడమే. సార్ ఏంటి సార్ అది? పార్థసారథిని ఏమందో, పక్కనున్న వాళ్ళ మీద యుద్ధం ప్రయత్నిస్తుందంట. మన పిల్లలు మంచోళ్ళు అయితే మరి అది చూడలేరండి, ఇంకా నన్ను చూసిన తర్వాత ఏ అమ్మాయిని చూడలేరు. ఓహో అలా అంటారా? అయితే సూపర్. ఏం చేస్తాడు బావా? వెల్ఫేర్ అసిస్టెంట్, సచివాలయం. సచివాలయం పెద్ద జాబే. ఇప్పుడు ఏం మాట్లాడకూడదు ఇక్కడ మేము. మీరేం చదువుకున్నారు? నేను కానిస్టేబుల్ గా వర్క్ చేస్తాను. కాదు, ఎప్పుడైనా ఈ పోలీస్ పవర్ బావ మీద చూపించావా? ప్రతిరోజు చూపిస్తూనే ఉంటామండి. వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారా అమ్మా? ఒక యానిమల్ గా మారాలంటే ఏ యానిమల్ గా మారుతావు? సింహం. అమ్మా ఎక్కడ తగ్గట్లేదమ్మా. ఇప్పుడు నువ్వు సింహం అయితే మా బావ ఏంటమ్మా అతమా అయిపోయింది. నేను సింహం, ఆయన సింహం. నువ్వు సింహం అయితే ఇంకేముంది అక్కడ? తప్పేం లేదు మాకు అక్కడ. ఏది సింహం ఎలా అరుస్తున్నారు? ఆహా అంటదా? ఏ ఊర్లో సింహం ఇలా అరుతుంది? పలమనేరు సింహం. పలమనేరు సింహం ఆ అంటది. ఓన్లీ ఆతో అబ్బుద్దా లేకపోతే కూడా వెళ్తుందా? ఎంత దూరమైనా వెళ్ళి. ఎంత దూరమైనా అమ్మహ వరకు వెళ్తుందండి పలమనేరు సింహం. ఫారెస్ట్ లో సింహం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు మనకి. సరే, తిరునాళ్లలో గోలగోల చేస్తూ పిల్లలు ఊదుతున్నారు గాలిబోరులు, తప్పుకోండి అంటూ తిప్పుకుంటూ తొక్కుడు బిళ్ళాడుతున్నారు వైరల్ వయ్యార్లు. తిరణాలలో పిల్లలు గోలుగోలు చేస్తున్నారు గాలిబూరలు, తప్పుకోండి అంటూ తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు వయ్యారి పామలు. తిప్పుకోవడం ఏది?